రావటాన్ని ఎవరూ ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు అని 2.5 సంవత్సరాల నుంచి ప్రతి చెత్తనా కొడుకు నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉన్నారు. ఏం పీకారురా బాయ్స్, ఏం పీకారు అని అడుగుతున్నారు. రైతులు ఏమీ ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్నా మొక్కవని ధైర్యంతో మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళి మరి మీకు చెల్లుమనిపించారు. ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోయారు. ఆఖరికి ప్రజాధనంతో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ ప్యాలెస్లో కూడా వెళ్ళలేని దుస్థితి మీకు వచ్చింది. ఇంకా ఇవన్నీ కూడా ఏ రకంగానూ మీరు వెళ్ళలేరు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక కొత్త రకంగా మేము విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే మాకు ఇక్కడ 4-5 లక్షల ఎస్ఎఫ్టీ ఏరియా కావాలి అంటే అసలు సెక్రటేరియట్ కన్నా పెద్ద ఏరియా ఏంటి. ఈ అధికారులంట అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి వెంటనే ఆర్డర్లు ఇవ్వాలట, చూసిన వెంటనే. అందుకని వీళ్ళందరూ అక్కడ ఉండాలట. దానికి 5 లక్షల ఎస్ఎఫ్టీ తోటి అధికారులు అక్కడ ఉండాలట. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాష్ట్రం, ఆ చిన్న రాష్ట్రంలో ఒక 3 జిల్లాలని, అందులోనూ విశాఖపట్నం అభివృద్ధి చెందింది విపరీతంగా అని చెప్పి రాజధాని అక్కడ తీసుకెళ్తానంటున్నాడు. ఇంకా మిగిలిన 2 జిల్లాలు, ఆ 2 జిల్లాల అభివృద్ధి కోసం అట రాష్ట్రానికి ఒక మూల ఉన్న చోటకి సెక్రటేరియట్ అంతా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయాలట. మరి ఇది కూడా మరి కోర్టు పసిగట్టింది. మరి అసలు ఎంతమంది వెళ్ళాలి, 5 లక్షల ఎస్ఎఫ్టీ దేనికి, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అనేటప్పటికి ఎంత సర్ది చెప్పాలన్నా ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి అవకాశం లేక మరి వీళ్ళు ఆ ప్రయత్నం కూడా మరి విరమించుకొని కోర్టు వారి ఇంటర్వెన్షన్తో ఇప్పుడు కొత్తగా ఎప్పటి నుంచో తెలంగాణలో మరి టీఆర్ఎస్ పార్టీకి కొత్తగా బీఆర్ఎస్ అయిందనుకోండి, కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి సంబంధ బాంధవ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అతను వీళ్ళు పెట్టిన బిర్యానీ తినడానికి వచ్చి బిర్యానీ తినేసి మన రాష్ట్రానికి ఉన్న ఆస్తుల్ని అప్పనంగా ఈయన మహానుభావుడు, ఈడో బలి చక్రవర్తి, ఈడో శిబి చక్రవర్తి కూర్చుని మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆస్తుల్ని, మన సెక్రటేరియట్లో మనకున్న 58% వాటాని, అలాగే ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆస్తుల్లో మనకి అంటే సిటీలో ఆఫీసులకు సంబంధించి బయట ఉన్న ఆఫీసులు వీటిలో కూడా మనకున్న స్పేస్ని అంతా కూడా మరి ఎన్నో వేల కోట్లు, కనీసం 20-25 వేల కోట్లు అని అప్పట్లో అనుకున్నారు. అది పప్పు బెల్లంలాగా నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ డబ్బా బాబు సొమ్మ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ప్రజలు సొమ్మురా, ఆంధ్ర ప్రజలు సొమ్మురా బాబాయ్, ఎలా ఇచ్చేస్తావు, ఇచ్చేసాడు.